మరువవలసినవి ఇవి. మరువవలసినవి అనగా విస్మరించవలసినవి ఇవి. దేవుని పిల్లలారా, మర్చిపోవడం అనేది ఒక లోపంగా భావిస్తాం మనమందరం కూడా. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు ఎక్కువవుతూ ఉంటుంది మనందరికీ తెలుసు. చాలా మందికి వయసులో ఉండగా కూడా మతిమరుపు వస్తూ ఉంటుంది. మతిమరుపు ఉంటుంది. నేను కూడా చాలా విషయాలు మర్చిపోతుంటాను. యవ్వనంలో ఉన్నప్పటి నుండి కూడా తిడుతుంటారు అందరూ. "నువ్వేమన్నా ముసలోడివా? అప్పుడే మర్చిపోవటం ఏంటి? ఇంత త్వరగా మర్చిపోవటం ఏంటి? ఏది చెప్పినా మర్చిపోతుంటావు. ఇలా అయితే ఎలా?" అని చెప్పి మన ఇళ్లలో సాధారణంగా మనకు కోటింగ్‌లు పడుతూనే ఉంటాయి ఈ మతిమరుపు గురించి. మతిమరుపు ఒక విధంగా చాలా మంచిది. మరొక విధంగా చూస్తే చాలా ఇబ్బందిని కలిగించేది. మరుపును దేవుడే ఏర్పాటు చేశాడు. మరుపు అనేది లేకపోతేనండి మనుషులు బెంగలతో చచ్చిపోతారు. కారణం ఏమిటంటే, మానవ జీవితం ఎక్కడో ఒక చోట ఆగక తప్పదు. మనకు ఏదో ఒక వయసులో మరణించక తప్పదు. మరణించిన మనిషిని తలుచుకుని, తలుచుకుని, తలుచుకుని బ్రతుకుతూ ఉంటే, బ్రతికున్నవాడు ఎక్కువ కాలం జీవించలేడు. బెంగతో మంచం పట్టేస్తాడు, ప్రాణం పోతుంది. అయితే దేవుడు మానవాళికి మరుపు అనే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది మంచిది. మనిషికి అవసరమైనది. అయితే ఈ మరుపు అన్ని సందర్భాల్లోనూ ఉండడం అనేది చాలా బాధాకరమైనది. సాధారణంగా ఎదుటి మనిషి చేసిన మేలును మరిచిపోకూడదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు. కానీ ఎవరైనా మనకు కీడు చేస్తే ఆ కీడును మాత్రం మర్చిపోవాలి. చాలా కష్టం గదండీ! మనం కీడును జ్ఞాపకం ఉంచుకుంటాం. మేలును మాత్రం వదిలేస్తుంటాం. ఇది మానవ నైజంగా మారిపోయింది మనందరికీ తెలుసు. మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి. మరిచిపోకూడని వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నీకు మేలు చేశారు. నీ జీవితాన్ని నడిపించిన వాళ్ళు. నీకొక లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు. అనగా నిన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళు. ప్రాణాపాయ స్థితిలో నిన్ను కాపాడిన వాళ్ళు. ఆర్థికంగా నీకు సహాయపడిన వాళ్ళు. అనేక సార్లు నిన్ను ఆదుకున్న వాళ్ళు. ఇలా అనేక మందుంటారు మన జీవితంలో. ప్రతి ఒక్కరి జీవితంలోనూ. వారు మనకు చేసిన మేళ్ళను మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. చేసిన మేలును మర్చిపోయేవాడిని కృతఘ్నుడు అంటాడు. కృతఘ్నుడు. అటువంటి వాళ్ళను కృతఘ్నులు అని పిలుస్తూ ఉంటారు. కృతజ్ఞత, కృతఘ్నత అని 2 వ్యతిరేక పదాలుంటాయి మనందరికీ తెలుసు. కాబట్టి మరిచిపోయే వాటిని మరిచిపోవాలి. మరిచిపోకూడని వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టేస్తూ ఉండాలి. విడిచిపెట్టకూడని వాటిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. ఈ సూత్రం మన జీవితంలో ఎప్పుడూ అమలు జరుగుతూ ఉండాలి. కానీ మనమంతా రివర్స్. మనం ఎటువంటి వాళ్ళం అంటే, మేలు చేసిన వాళ్ళని మర్చిపోతాం. కీడు చేసిన వాళ్ళని మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటాం. మనల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళని మనం వదిలేస్తాం. మన కాళ్ళ మీద మనం నిలబడిపోయిన తర్వాత మనం వాళ్ళని విస్మరించేస్తాం. మనకెవరన్నా దెబ్బ వేస్తే, ఆ దెబ్బను మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం. పూర్తి వ్యతిరేకం అన్నమాట. అయితే దేవుని పిల్లారా, కొన్నిటిని మరిచిపోమని దేవుడు సలహా ఇస్తున్నాడు. విడిచిపెట్టేయమంటున్నాడు. వదిలేయమంటున్నాడు. ఏమిటవి? ఎందుకు వదిలేయాలి? వేటిని వదిలేయాలి? ఎందుకు మర్చిపోవాలి? జ్ఞాపకం ఉంచుకుంటే, జ్ఞాపకం తెచ్చుకుంటే కలిగే నష్టమేముంది? ఇలా మనం ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకు చాలా సంగతులు బైబిల్ నుండి బయటకొస్తాయి. ముఖ్యంగా మనం ఈ సంవత్సరపు ప్రారంభంలో ఉన్నాం. సంవత్సరం మనకు. కాలం అలా నడుస్తూనే ఉంటుంది. దానిలో మనం కొనసాగుతున్నాం. భవిష్యత్ ప్రణాళికలు అందరికీ ఉంటాయి. మనకు తెలియనిదేం కాదు. 2025లో ఏమైనా సరే ఇల్లు కట్టాలి. 2025లో ఏమైనా సరే విదేశాలకు వెళ్ళాలి. 2025లో ఏమైనా సరే పెళ్లి చేసేయాలి. లేక ఈ ఏడాది ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలి. ఈ ఏడాది ఏమైనా సరే ఆ పొలం మనం కలిపేసుకోవాలి. ఈ సంవత్సరం ఏమైనా సరే ఈ జాబ్ కొట్టాలి. ఈ సంవత్సరం ఏమైనా సరే ఈ పని జరిగిపోవాలి అని మనం ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాం పట్టుదలగా. మంచిది, సంతోషం. ప్రతి మనిషికి కొన్ని గమ్యాలు, కొన్ని లక్ష్యాలు సాధించవలసినవి ఇవన్నీ ఉంటాయి. వాటిని అందుకోవడం కూడా చాలా చాలా అవసరమే. ఏజ్ బారైపోతుందనుకోండి పెళ్లి చేసుకోకపోతే ఎలా? వయసైపోతుందనుకోండి ఉద్యోగం రాకపోతే ఎలా? ఈ బెంగుంటుంది మనిషికి. కాబట్టి వాటిని అందుకోవడానికి తపన పడుతూ ఉంటాడు. సహజం ఇదంతా కూడా. అయితే ఆధ్యాత్మికమైన వాటిని అందుకోవడానికి మనం తప్పనిసరిగా కొన్ని గమ్యాలను, కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటే తప్ప, మనం ముందుకు అడుగు వెయ్యలేము అన్నది బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠంగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ముందుకు వెళ్ళాలి అంటే, మనం ముందుకు అడుగు వేయటానికి మనకు అడ్డుగా ఉన్నవేవి అన్నది మొదట మనం ఆలోచించాలి. మొదట తెలుసుకోవాలి. మనకన్నా ముందు పుట్టి బ్రతికిన వాళ్ళు మనకు చాలా విషయాలు తెలియజేశారు. పాత నిబంధనలో మనకు చాలా, చాలా సందర్భాలు విశేషమైన జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాయి. ఇక క్రొత్త నిబంధనకొచ్చేటప్పటికి కూడా
ఎన్నో సంగతులు మనకు మనకు జ్ఞాన సంగతులను బోధిస్తూ ఉంటాయి. పౌలు గారు మనకు తెలుసు. ఆయన దేవునిచ్చే దేవుని రాజ్యంలోనికి ఆహ్వానింపబడి, ఈ బరువైన దేవుని పనిని భుజాన వేసుకొని మోసినటువంటి గొప్ప వీరుడు, దైవజనుడు. ఆయనకు స్ఫూర్తి, ప్రేరణ సమస్తము యేసుక్రీస్తు గారనే సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి జీవితాలు మనం పరిశీలించినప్పుడు, వాళ్ళు వెళ్ళిన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే, మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా వారి వలె మలుచుకోవచ్చు. వీరిద్దరూ కూడానండి, మొదట యేసుక్రీస్తు గారు, తర్వాత పౌలు గారు ఒక పాయింట్ పెట్టుకున్నారు. ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఒక గమ్యం పెట్టుకున్నారు. దాని దగ్గరకు చేరుకోవడానికి, దాన్ని అందుకోవడానికి, దాన్ని ఛేదించడానికి అని చెప్పొచ్చు ఒక విధంగా మనం. దాన్ని ఛేదించడానికి చాలా పకడ్బందీగా, చాలా పక్కాగా, చాలా నిర్మాణాత్మకంగా వాళ్ళు వెళ్ళటం మనకు బైబిల్ గ్రంథంలో దాని గురించి ముందు పౌలు గారు మాట్లాడిన ఒక వచనాన్ని చూసి లోపలికి వెళితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఎప్పుడో పట్టేసుకున్నాను అని అనుకోను. అయితే ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. వెనక ఉన్న వాటిని మరచి, వెనుక ఉన్న వాటిని ఏమిటమ్మా అది మరలా చదువు. ఆ వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అంటున్నాడు. వెనకవి వదిలేస్తున్నాను ఇక అన్నాడు. ముందున్న వాటి కొరకు పరుగు పెడుతున్నాను అన్నాడు. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక, అనగా పట్టించుకోక, అనగా విస్మరించి, ముందున్న వాటిని అందుకోవడానికి నేను పరుగు పెడుతున్నాను అంటున్నాడు. ఉపోద్ఘాతంగా మనం కొన్ని మాటలు ఇప్పుడు ఆలోచించాం కదా. ముందుకు అడుగు వెయ్యాలి అంటే మనలను పట్టుకున్నవి, మనలను పట్టుకుని వెనుకకు లాగుతున్నవి ఏవి అనే సంగతి ముందు మనకు అర్థం కావాలి. పౌలు గారు క్రీస్తుచే పిలువబడిన తర్వాత ఆయనకున్న అనేకమైనవి ఆయనకు అడ్డంకిగా నిలబడ్డాయి. ఆయన స్థితి, ఆయన బ్రతుకు, సమాజంలో ఆయనకున్నటువంటి స్టేటస్, ఆయన గోత్రము, ఆయన భక్తి, ఆయన పట్టుదల, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయనకు అడ్డంకిగానే ఉన్నాయి. అదేమిటి భక్తి, పట్టుదల, గోత్రము ఇవన్నీ అడ్డంకిగా ఎలా మారాయి? ప్రాక్టికల్‌గా ఉండడం మంచిదేగా, గోత్రం మంచిదేగా, అవి ఆటంకాలు ఎలా అవుతాయి? ఇలా మనం ఆలోచించినప్పుడు వెనుకున్న వాటిని నేను లక్ష్య పెట్టలేదు అని సాక్షాత్తు పౌలు గారు చెబుతున్నారు. ఏవో నేను అంటున్నవి కాదు. ఇంతకీ పౌలు గారికి వెనుక ఉన్నవి ఏమిటసలు? వెనక ఉండి ఆయనను అడ్డగించబోయినవి, ఆయనను గట్టిగా పట్టుకున్నవి, ముందుకు వెళ్ళనివ్వలేకపోయినవి ఏమై ఉంటాయి అని మనం ఆలోచించినప్పుడు ఎక్కడి నుంచి చూద్దాం మనం. మూడవ అధ్యాయంలో మొదటి వచనం నుంచే చూద్దాం. మొదటి వచనం. ఈ మాట ఆయన ఎందుకు అన్నాడో తెలియపరుస్తున్నాడు. నేపథ్యాన్ని వివరిస్తున్నాడు అన్నమాట. ఏమిటట? మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇక్కడ సున్నతి సంబంధుల వలన పౌలు గారికి ఇబ్బంది తలెత్తింది అన్నట్టుగా చెబుతున్నాడు. సున్నతి సంబంధులమైన మేము గొప్పవాళ్ళు అని వాళ్ళు భావిస్తున్నారు. అది కాదు సున్నతి అంటే. ఏమిటంటే మరి క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నటువంటి మనమే, అనగా విశ్వాసము ద్వారా దేవుణ్ణి చేరుకోవాలి అని ఆశపడుతున్న మనమే సున్నతి ఆచరించేవారు. కావాలంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు, అనగా నేను కూడా శరీరాన్ని బట్టి గర్వపడవచ్చు. మరి ఎవడైనాను శరీరం ఆస్పదం చేసుకున్న దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. నేను 3వ దినమున సున్నతి పొంది తిని, క్షమించండి, 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రియుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలనని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇవి పౌలు గారికి ఉన్నటువంటి ఘనతలు.
పౌలు గారి వెనక ఉన్నటువంటి గొప్ప చరిత్ర, పౌలు గారికి ఉన్నటువంటి విలువ, పౌలు గారికి ఉన్నటువంటి గర్వాతిశయములు, గర్వకారణములు అని మనం చెప్పవచ్చు. ఏమిటట? మొట్టమొదటిది మొట్టమొదటిది ఆయన ఇశ్రాయేలు గోత్రాలలో ఒకదానిలో పుట్టినవాడు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరో మనందరికీ తెలుసు. దేవునిచే ఏర్పరచబడిన జనాంగము. వాళ్ళు చాలా గర్వంగా ప్రవర్తిస్తారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడానండి. మన దేశంలో కుల వ్యవస్థ ఉన్నది కదా! ఈ కుల వ్యవస్థలో అగ్రకులాల వాళ్ళు ఎంత గర్వంతో, అహంకారంతో అయితే ప్రవర్తిస్తారో, అంతే గర్వంతో, అంతకు మించిన గర్వంతో, అహంకారంతో ప్రవర్తిస్తారు యూదులు, మిగిలిన గోత్రాల వాళ్ళు. శరీరాన్ని నేను ఆధారం చేసుకోవాల్సొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ అని తీసుకుందాం మనం ఇక్కడ. ఒకవేళ నా కులాన్నే గనక నేను వాడుకోవాల్సి వస్తే అన్నట్టనమాట. ఓకేనా? నేను బ్రహ్మాండంగా దాన్ని వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాను. ఏమిటి నాకున్నటువంటి గొప్పదనం ఏమిటి? నాకున్నటువంటి ఘనత ఏమిటి? నాకున్నటువంటి గర్వకారణం ఏమిటి? 8వ దినాన్నే సున్నతి పొందాను. ఇశ్రాయేలు వంశాలలో ఒకదానిలో పుట్టాను. ఏమిటా ఒక గోత్రము? చదువు. బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడనే. హెబ్రీయుల సంతానం. హెబ్రీయులు అంటే ప్రపంచంలో అనాది కాలం నుండి గొప్ప పేరు కలిగినటువంటి జనాంగం. ఆ హెబ్రీయుల సంతతి వాడనే. హెబ్రీ భాష మాట్లాడే జనాంగానికి చెందిన వాడనే. దేవునిచే అనుగ్రహింపబడిన, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో పరిచయుడనై, ఆసక్తి విషయము, ధర్మశాస్త్రం పట్ల ఎంత ఆసక్తి అంటే, ధర్మశాస్త్రాన్ని పక్కకు పెడుతూ సంఘముగా వారిని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని హింసించేటంతటి ఆసక్తి కలిగిన వాడనై, అనగా ధర్మశాస్త్రాన్ని ఏ విధము చేతనైనా కాపాడాలి అనే గట్టి పట్టుదల కలిగిన వాడనై, దాని కొరకు క్రైస్తవులను హింసించాలి అనేటంతటి తీవ్ర భావజాలము, తీవ్ర భావావేశము కలిగిన వాడినై, తీవ్రవాద భావజాలం కలిగిన వాడనే అని నిరభ్యంతరంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే పౌలు ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. అనగా ఎవరన్నా ధర్మశాస్త్రాన్ని మీరి క్రైస్తవులుగా మారుతూ ఉంటే వాళ్ళని చంపేసేవాడు. చంపేసేయటమే. తీవ్రవాది ఒక రకంగా చెప్పాలి అంటే, ఉగ్రవాది ఒక రకంగా చెప్పాలి అంటే, అంత భావావేశము కలిగిన వాడనై, ధర్మశాస్త్రము వలనని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇవి పౌలుకున్న గర్వాతిశయములు, గర్వకారణము. ఇటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి పౌలును యేసుక్రీస్తు గారు పిలిచారు. నా సేవలో నువ్వు పని చేయాలి నాయన, నువ్వు పద అన్నారు. గబుక్కును వెళ్ళిపోవడానికి పౌలు ఎవరు? ఒక మామూలు బెన్యామీను గోత్రంలోని వాడు కాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అన్నవాడు. పరిచయులు అంటే పెద్ద బ్యాచ్ వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించే ఒక తెగే పరిచయులు అన్నమాట. ఆ తెగకు చెందినవాడు. ప్రధాన యాజకుల దగ్గర మంచి పట్టున్నవాడు. అతడు ఏం చెబితే అది నడిచేది ఆ రోజుల్లో. ఎంతో గౌరవం, విలువ పౌలుకు ఉండేవి. ఇన్నిటిని వదిలి క్రీస్తు వెంట వెళ్ళటం అంటే చాలా కష్టం. అక్కడున్న పరిస్థితిని బట్టి ఆలోచించండి. మనం మంచి ఉద్యోగం చేస్తున్నాం, ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్, సమాజంలో మంచి పేరుంది. పైగా ముఖ్యమంత్రి గారికి సెక్రటరీగా పనిచేస్తున్నాం. డబ్బు ఉంది, కావలసినంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పెద్ద కులం కూడా ఉంది. ఇన్ని ఉండగా దేవుడు కనిపించి నాన్న సేవలోకి రా అన్నాడు. ఈ విషయాన్ని తీసుకెళ్లి కుటుంబంతో చెప్పాం. ఇలా నాకు దేవుడు కనిపించాడు, నన్ను సేవలోకి రమ్మన్నాడు, ఉద్యోగాన్ని విడిచిపెట్టమన్నాడు, సమస్తాన్ని త్యజించి రమ్మన్నాడు అని అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారండి? వాడి మీకేమన్నా మతిపోయిందా? మీరేమన్నా క్లర్క్ అనుకుంటున్నారా? చీఫ్ సెక్రటరీతో సమానం మీరు. రాష్ట్రంలో ఉన్న టాప్ సీనియర్ ఆఫీసర్ మీరు. మీరు ఉద్యోగాన్ని వదిలేస్తానంటున్నారు ఏమిటి? పైగా మనమేమిటి? ఈ పొగరొకటి ఉంటుంది కదండి భారతదేశంలో. మనమేమిటి? ఆ దేవుడిని నమ్ముకోవడం ఏమిటండి? పైగా మీరు ఫలానా దేవస్థానానికో లేకపోతే ఫలానా పుణ్యక్షేత్రానికో మీరు పెద్దలు కూడా, ట్రస్టీ కూడా. అటువంటి మీరు మనకున్న వాటిని విడిచిపెట్టి ఎవరు కూడాను వెళ్ళాలి అంటున్నారు ఏమిటండి? మాకేమీ నచ్చలేదు ఇది, మీరు ఒకసారి ఆలోచించండి నాన్నగారు అని చెప్పి పిల్లలు, భార్య, కుటుంబము, అతని చుట్టూ ఉన్న పెద్దలందరూ అంటారు. మీకేమైనా మతిపోయిందా ఏంటిది? మీరేమిటి, ఈ నిర్ణయం ఏమిటి అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని పని చేయడానికి అడుగు వెయ్యాలి అంటే ఇవన్నీ ఆటంకాలుగా పరిణమిస్తాయి, మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో పౌలు ఉన్నాడండి.
ఇవి పౌలుని పట్టుకున్నవన్నమాట. ఇవి పౌలును బంధిస్తున్నాయి ముందుకు వెళ్ళనివ్వకుండా. ఇవి పౌలుకు ఆటంకాలుగా మారుతున్నాయి. గోత్రము పౌలుకొక లాభకారణం. ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా ఆచరించే పరిచయులు తెగలో ఉండడం పౌలుకొక లాభకారణం. అనగా గర్వము, సమాజంలో గౌరవము ఇవన్నీ లభిస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా, అయినను ఇన్ని నా వెనుక ఉన్నప్పటికీ, వీటన్నిటి వల్ల నాకెంతో ప్రయోజనము, లాభము, గౌరవము సమాజంలో లభిస్తున్నప్పటికీ, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నాకున్న వీటన్నిటిని సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నా వెనుకున్నవి కావు నాకు కావలసినవి. ఇంతవరకు నేను బ్రతికిన బ్రతుకు కాదు నాకు కావలసింది. ఇకపై వేయబోయే నేను వెళ్ళబోయే క్రొత్త జీవితమే నాకు ముఖ్యము. ఇవన్నీ కాదు నాకు ముఖ్యం. నా క్రీస్తే నాకు ముఖ్యం అని అనుకున్నాడు పౌలు గారు. అంటే ఆ రోజు నుండి ఆయన ఆలోచన విధానం మారిపోయింది. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే, మన దేవునిలో ముందుకు వెళ్ళటానికి మనలను అభ్యంతరపరిచేవే మనకు ఆటంకములుగా ఉన్నవి. ఇవే మన వెనుక ఉన్నవన్నమాట. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు 13వ వచనంకెళ్ళేటప్పటికి ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి, నా వెనక ఏవేవైతే ఉన్నావో వాటన్నిటిని మరచి, అనగా నా గోత్రాన్ని పక్కన పెడుతున్నాను, పరిచయుడను అనే ఆ గొప్ప గౌరవాన్ని నేను పక్కన పెడుతున్నాను, ధర్మశాస్త్రము అనే విషయాన్ని నేను పక్కన పెడుతున్నాను. ఓకే, సమాజంలో నాకున్నటువంటి పరువు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు వీటన్నిటిని నేను వదిలేస్తున్నాను. వదలి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఒక గురి ఏర్పాటు చేసుకున్నాడు, ఆ గురి దగ్గరకు పరిగెడుతున్నాడు. అలా పరుగు పెట్టనివ్వకుండా ఆటంకంగా మారిన ప్రతి దానిని విడిచిపెట్టేశాడట. ఇప్పుడు మనం కూడా ఉన్నాం. మనము ఇప్పుడు దేవుని పనిలో ముందుకెళ్ళాలి. మనం కూడా దేవునిలో కొనసాగిపోవాలి. ఎందుకంటే ఒక సంవత్సరం ఉంది, 2025లోకి మనం ప్రవేశించాం. ఈ సంవత్సరాన్ని మనం ఎలా కొనసాగించాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని మనం ఆలోచించినప్పుడు లాభం లేదు. మనం దేవుళ్ళో ఈ సంవత్సరం గొప్పగా ఏదోటి అయిపోవాలి, లాభం లేదు. ఇంకా ఇలా అయితే కష్టం. మనం ఏమైనా సరే మనం దేవునిలో ఈ సంవత్సరం బలంగా ఉండాలి అని మనం అనేసుకుంటాం. చూసారా, తాగుబోతూ తెల్లవారిన తర్వాత, వాడు మత్తు దిగిపోయిన తర్వాత భార్య, కొడుకు, పిల్లలు వాళ్ళందరూ తల్లిదండ్రులు వాడి వైపు అసహ్యంగా చూస్తుంటారు. చాలా చండాలంగా, నీది ఒక బతికేనా అన్నట్టు చూస్తుంటారు. వాళ్ళ ముఖాలు చూసి అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటాడండి. ఈ దరిద్రపు కొట్టు తాగుడు మానేసేయాలి, ఈ జన్మలో మందు జోలికి వెళ్ళకూడదు అనుకుంటాడు. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ మామూలే. షాపు రమ్మని పిలుస్తుంటుంది, వాసన కమ్మగా వస్తుంటుంది అటు వెళుతుంటే. రాత్రి 6 దాటేటప్పటికి కాళ్ళు చేతులు అదురుతుంటాయి. ఏమిటంటే టైం అయిపోయింది, లోపల పడాల్సింది పడిపోవాలి అని శరీరం సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట. దాంతో మరలా నెమ్మదిగా మందు షాపు వైపు వెళ్ళిపోతుంటారు కొందరు. ఉదయం గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడు, కానీ సాయంత్రానికి అది నిలబడదు. అలాగే క్రిస్మస్కో, జనవరి 1కో లాభం లేదు, ఈ సంవత్సరం అంతా మనం దేవునిలో బలంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకుంటాం, కానీ నిలబడలేకపోతున్నాం. ఏమిటి కారణము? కారణం ఏమిటి? వెనుక కొన్ని ఉన్నాయి. ఏమిటవి? పౌలు గారు కనుకోండి, ఆయన భక్తుడు, ఆయన పరిచయుడు, ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించేవాడు. ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటుని అన్నాడు. చూడండి ఎంత గొప్పగా తన గురించి తను చెప్పుకున్నాడు. అంటే తన భక్తి మీద అంత నమ్మకం పౌలుకి. ధర్మశాస్త్ర విషయంలో పౌలు గారు పర్ఫెక్ట్ అనమాట, నీతిమంతుడు. ఆయన అంటే నీతిమంతుడు, ఆయన అంటే భక్తుడు. ఆయనకి ఇవి ఆటంకంగా ఉన్నాయి క్రీస్తు దగ్గరకు వెళ్ళడానికి. మరి మనకు ఆటంకంగా ఉన్నవి ఏమిటంటారు? మనకు ఆటంకంగా ఉన్నవి ఏమిటి? మనలను విడిచి పెట్టనివి ఏమిటి? మనం మరచిపోనివేమిటి? పాపాలు. మన పాపాలండి మనం వదిలేద్దాం అని మనం అనుకుంటూ ఉంటాం. అవి మనల్ని వదలవు, మనము వాటిని వదలం. ఏ ఏటికి ఆ ఏటే.
ఏ డిసెంబర్ 31కి ఆ డిసెంబర్ 31 ఏ జనవరి 1కి ఆ జనవరి 1 గట్టి నిర్ణయం తీసుకుంటుంటాం. బలమైన ప్రార్థన చేసేస్తాం దేవునికి, తండ్రి ఈ సంవత్సరం చూసుకోండి అసలు ఎలా ఉంటుందో అంటాం. వింటాం అంతే, ప్రార్థన చేస్తాం అంతే మనం దేవుడి దగ్గర. కొన్ని రోజులకు మరలా మన మన పరిస్థితి నెమ్మదిగా బలహీనపడుతూ వెళుతూ ఉంటుంది. ఏ వెనకున్నవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వెనకంటే ఏమున్నాయి? 2024లో చేసిన పాపాలు, 2023లో చేసిన తప్పిదాలు, 2022లో అనుభవించిన సుఖాలు, 2021లో చేసిన ఘోరాలు, వాటి తాలూకు వాసనలు, వాటి తాలూకు ఛాయలు, వాటి తాలూకు మధురానుభూతులు ఇవన్నీ కూడా మనలను పట్టి వదలక, మనము వాటిని వదలక, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నెమ్మదిగా మరలా 2020, 21, 22, 23, 24లో ఎలా బ్రతికామో అలాగే బ్రతికే అనగా తిరిగి పాపంలోకి వెళ్ళిపోయే జీవితంలోకి మనం నెమ్మదిగా అడుగులు వేస్తుంటాం. అంతే కదా! ఎన్నిసార్లు నిర్ణయాలు తీసుకోలేదు, ఎన్నిసార్లు ప్రతిజ్ఞలు చేసేయలేదు, ఎన్నిసార్లు ప్రమాణాలు చేసేయలేదు దేవుడి దగ్గర, ఎన్నిసార్లు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేసేయలేదు, ఎన్నిసార్లు దేవుడి మీదే ఒట్టేసేయలేదు ఏకంగా. కొన్ని రోజులకి నెమ్మదిగా ఆ ఒట్టు తీసి అలా గట్టున పెట్టడం క్రైస్తవ సమాజానికి అలవాటైపోయిందండి. మనందరికీ అలవాటైపోయింది. కారణం ఏమిటి? మన వెనుకున్నవి. మన ముందున్న లక్ష్యం కన్నా మన వెనుకున్నవి మనకు చాలా ఇష్టమైనవైపోతున్నాయి. ఏమిటి వెనుకున్నవి? ఒకసారి చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మొదటి 2 వచనాలు కలిసి ఉంటాయి. ప్రతి భారము సులువుగా చిక్కులబెట్టు పాపము అన్నాడు చూడండి. సులువుగా చిక్కులబెట్టు పాపము. పాపంలోకి చాలా సులువుగా వెళతాం. పాపం చాలా సులువుగా మనలను చిక్కులలో పెడుతుంది. దారం చూసారా, చిక్కులు పడిపోతుంది. ఇంకా మీకు అది బాగా అర్థం కావాలంటే ఇయర్ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఇయర్ ఫోన్స్ పాడుతూ ఉంటాయి చూసారా, అవి జేబులో పెట్టుకున్నాను అనుకోండి, చిక్కులు పడిపోయి ఉంటాయి ఎక్కడికక్కడ. దాన్ని తీసుకోవాలి నెమ్మదిగా, లేకపోతే అది రాదు. పాపం ఏం చేస్తుందంటే మనిషిని చిక్కులు పెట్టేసింది ఎక్కడికక్కడ. వాటిలో చిక్కుకుపోతాడు. బయటికి రావాలని ఉంటుంది, కానీ చిక్కులు వేసేసింది, వదలదుగా, విడిచిపెట్టదుగా. ఇంత త్వరగా విడిచిపెట్టదండి పాపం, తెలుసా మీకు? పాపాన్ని వదులుకోవడం చాలా కష్టం. అందుకే పాపము జోలే ఉండకూడదు అన్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. జోలి, దానితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే దానితో నువ్వు స్నేహం చేశావా, నువ్వు వదలాలనుకున్నా అది నిన్ను వదలదు. పాపం మనిషితో అంతగా పెనవేసుకుపోతుందండి. ఆ బంధం చాలా బలీయమైనది. దాన్ని తుంచుకోవడం, దాన్ని తెంచుకోవడం చాలా కష్టం. అది సులువుగా నిన్ను స్వాధీనం చేసుకున్నది. ఏ పాపం అన్నా కావచ్చు, ఒక మద్యం కావచ్చు, ఒక ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఒక వ్యభిచారము కావచ్చు, ఒక ధనార్జన కావచ్చు. ఇవే కదా మనుషుల్ని ఎక్కువగా పట్టి పీడించేస్తున్నాయి, వదలనివి. ఇవన్నీ చిక్కులు పెట్టేస్తాయి. వాటిని విడిపించుకు నువ్వు వెళ్ళాలనుకున్నా నువ్వు విడిపించుకోలేవు. అవి నిన్ను వదలవు. ఒకవేళ వదిలించుకుని ఏదో ఒక విధంగా అడుగులు వేస్తున్నా నీ హృదయం ఊరుకోదు, నీ శరీరం ఊరుకోదు, నీ కళ్ళు ఊరుకోవు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు అంటే మళ్ళీ పోయిన ఏడాది ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకోండి. పోయిన సంవత్సరం ఎంత హ్యాపీగా, ఈ రోజుల్లో ఎంత హ్యాపీగా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దాంతో మైండ్ అటు వెళుతుంది, శరీరం అటు లాగుతుంది. మరలా సులువుగా మనిషి పాపంలోనికి ప్రవేశించేస్తాడు. అప్పుడు 2025 కూడా 2024 వలె పాపంతోనే నిండి ఉంటుంది. 2025 కూడా 2023 వలె పాపంతోనే నడుస్తూ ఉంటుంది. ఏమీ మార్పు లేదు. ఈ ఏడాదన్నా మనం చక్కగా దేవునితో కలిసి ఉండాలని ఒక నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాం. తీసుకున్నాం. కానీ అది అమలు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం విషయం అంతా చతికిలు పడిపోతుంది. లక్ష్యం ఉంది, గమ్యం ఉంది, పెద్ద లక్ష్యమే, పెద్ద టార్గెటే పెట్టేసుకున్నాం. చూసారా, మీకు చెప్తుంటాను నేను, డిగ్రీ చదివిన ప్రతి ఒక్కడు కలెక్టర్ అవుదాం అనుకుంటాడండి. నువ్వే ఉద్యోగం చేద్దాం అనుకుంటావు అని అడిగితే కలెక్టర్ అంటాడు. ప్రతి ఒక్కడి మైండ్ దాని మీద ఉంటది. పొట్టేలు కలెక్టర్ ఏమైనా సరే అనుకుంటారు అంతే. అనుకుంటారు. దానిలోకి దిగిన తర్వాత దాని లోతు ఎంత అర్థం అవుతుంది.
అందరూ సాధించలేరు. చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని అందుకోగలరు. అనేసుకోవడం తేలిక, నిర్ణయం తీసేసుకోవడం తేలిక. కానీ దాన్ని అమలు చేయటం ఉంది చూసారు, అది చాలా కష్టమండి. దేవుని పిల్లలారా, మన గమ్యం బావుంది. మన లక్ష్యం పెద్దది. మన టార్గెట్ పెద్దది. కానీ దాన్ని అందుకునే విషయంలోనే చాలా చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. వెనక్కున్నవి వదలట్లేదు. విడిచిపెట్టట్లేదు. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అదే సందర్భంలో పౌలు ఏమంటున్నాడో చూడండి ఒకసారి, మరలా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వెడితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకుంటలేదు గాని, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు చూడండి. దేని కొరకు నా ప్రభువు నన్ను పట్టుకున్నాడో, దేని నిమిత్తము నా దేవుడు నన్ను క్రీస్తు యేసుచే పట్టబడ్డానో దానిని పట్టుకోవాలనగా అందుకోవాలి, లక్ష్యాన్ని ఛేదించాలి, గురిని చేరుకోవాలి, గురి చూసి కొట్టాలి అని ఆపత్రయపడుతున్నాడట, ప్రయత్నిస్తున్నాడట. ఇంక ఏమిటట ఆ గురి అని మనం ఆలోచిస్తే, ఆయనకు ఒక గురి ఉంది, ఆయనకు ఒక లక్ష్యం ఉన్నది. దాన్ని ఏమైనా సరే అందుకోవాలనుకుంటున్నాడు. ఏమిటా గురి అని మనం చూసినప్పుడు 10వ వచనము, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కనుగవలెనని అన్నాడు చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి అనగా, ఏమైనా సరే నేను మరల బ్రతికి తీరాలి. ప్రభువు రెండవ రాకడలో నా శరీరం లేచి నా ప్రభువు దగ్గరకు వెళ్ళిపోవాలి. ఇదంత తేలికైన విషయం కాదు నాన్న, తెలుసు. దానికి చాలా శ్రమలు అనుభవించాలి, తెలుసు. నువ్వు తట్టుకోగలవా? నేను తట్టుకుంటాను. చాలా చేయాల్సి ఉంటుంది, చేస్తాను. ఏ విధము చేతనైనను అన్నాడు చూసారా, ఏ విధము చేతనైనా అనగా అనగా దేనినైనా సరే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేన్నైనా వదులుకున్నా, దేన్నైనా వదులుకుంటాను. బెన్యామీను గోత్రం అనే అనే ఒక ఖ్యాతిని నువ్వు వదులుకుంటావు, నీకున్నటువంటి గర్వకారణాన్ని వదులుకుంటావు, వదిలేసుకుంటాను. పరిచయుడు అనే నీకున్నటువంటి గౌరవాన్ని వదులుకుంటావా? ఎస్, నేను వదిలేసుకుంటాను. ధర్మశాస్త్ర విషయమైన నువ్వు నీతిమంతుడు అని నీకున్నటువంటి గొప్ప పేరును వదిలేసుకుంటాను. నాకేం అక్కర్లేదు అంటున్నాడు, వదిలేసుకుంటాను. ఏ విధము చేతనైనా సరే దేన్ని వదులుకోవాల్సి వచ్చిన టోటల్ వాటన్నిటిని వదిలేసుకుని మృతుల పునరుద్ధానం కొరకు నేను పరుగు పెడతాను అంటున్నాడు. చదువమ్మ, మరల చదువు 10వ వచనం. ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వేటిని తనకు కలిగిన వాటి అన్నిటినీ, తనకున్నటువంటి గర్వకారణములన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటాను. పెంట నివాళి అనుకున్నాడు అనమాట. బెన్యామీను గోత్రం అయితే ఎవడకు గొప్ప అనుకున్నాడు. పరిచయుడైతే ఎవడకే, నా ప్రభువే నాకు ముఖ్యం, నా శరీరము పునరుద్ధానము కావటమే నాకు ముఖ్యం అని పట్టుదలతో గురి యొద్దకు పరిగెట్టినటువంటి ఒక మహావీరుడండి పౌలు గారు. నిరంతర శ్రామికుడు పౌలు గారు. టార్గెట్, లక్ష్యము చాలా పెద్దది. మనవలి ఏ ఏడాదికి ఆ ఏడాది వదిలేలేదండి. తన చుట్టూ ఉన్న వాటికి లొంగిపోలేదు, ప్రలోభ పెడుతున్న వాటికి లోబడిపోలేదు, నిలబడ్డాడు బలంగా. అందుకే ఉంటున్నాడు 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకుంటలేదు గాని, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. నా సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను గాని ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. గురి, టార్గెట్, గమ్యం, లక్ష్యం, పరుగులు పెడుతున్నాడు. మనకి గురి ఉంది, మనకి టార్గెట్ ఉంది, మనకి లక్ష్యం ఉంది. మనము పరుగు మొదలు పెడుతున్నాం, కానీ 2 అడుగులు వేసి ఆగిపోతున్నాం. ఎందుకు? వెనక నుండి ఎవరో పిలుస్తున్నారు. ఆ పిలుపును పట్టించుకోకు, నువ్వు పరిగెత్తు అంటున్నాడు దేవుడు. కానీ మనం వెనుక ఉన్న పిలుపుకు లొంగిపోతున్నాం. ఏమిటా పిలుపు? పాపపు పిలుపు. పాపాలు పిలుస్తుంటాయి. వెనుక పరిచయాలు, వెనుక మాటలు, వెనుక సంతోషాలు, వెనుక తాగుళ్ళు, వెనుక ఆనందాలు, వెనుక సుఖాలు, ఇవన్నీ నిన్ను పిలుస్తూ ఉంటాయి. అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? నన్ను ఇలా నట్టేట్లో ముంచేస్తావా?
ఎవరు? పాపం నిన్నడుగుతుంది. పాపం మనిషి గాదిక్కడ. అది ఏదన్నా గావచ్చు. నాకిలా అన్యాయం చేసి వెళ్ళిపోతారా మీరు? ఎన్ని మాట్లాడుకున్నాము, ఎన్ని ఊసులు, ఎన్ని భాషలు, ఎన్ని కబుర్లు, ఎన్ని కలలు కన్నాం మనం. ఎవరో మనిషి గాదు, పాపం. పాపంతో కలిసి ఎన్ని కలలు మనిషి కావచ్చు, తాగుడు కావచ్చు, డబ్బు కావచ్చు, మరొకటి కావచ్చు, లోకాశలు కావచ్చు, లోక సంబంధమైన గమ్యాలు కావచ్చు, ఏవన్నా కావచ్చు. పాపం ఏ రూపంలో ఉన్నా ఉండొచ్చు. కానీ అది చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మాటలు అవన్నీ చాలా బావుంటాయి. ఇలా విడిచిపెట్టేసి వెళ్ళిపోతారా నన్ను? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నానండి. ఎన్ని ఊహించుకున్నాను, ఎన్ని కలలు కన్నాను నీ కొరకు. ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోవడం నీకు సబబేనా? నీకు న్యాయమేనా? అని అనగానే నా మనసు కరిగిపోతుందండి. దేనికి కరిగిపోతుంది? పాపానికి కరిగిపోతుంది. అరే! ఎంత జాలి చూసారా మనకు పాపం మీద. అడ్డెడ్డెడ్డెడ్డె! ఎంత బాధపడిపోతుందో పాపం అనుకుంటాం మనం. అయ్యో! పాపం, పాపం అనుకుంటాం. అంటే పాపానికి ఎంత కష్టం వచ్చింది? మనం చూడకపోతే ఎవరు చూస్తారు పాపాన్ని? మనం చేయకపోతే పాపం ఎవరు చేస్తారు ఆ పాపాన్ని? తప్పు కదా! అనుకుని పాపం మీద జాలిపడి ముందుకు వేయాల్సిన అడుగులు కాస్త ఆప్ చేసి వెనుకకు తిప్పుతాం. ఇలా ప్రతి ఏడాది అవుతుందా లేదా? ప్రతి ఏడాది అవుతుంది. 31st నైట్ భయంకరమైన ప్రతిజ్ఞ దేవుడితోటి. తండ్రి చూడండసలు ఈ సంవత్సరం ఎలా ఉంటదో అంటాం అంతే. అయిపోయింది. వారం రోజులకి మొత్తం దుకాణం సర్దేసి ఎక్కడికక్కడ తోసేస్తాం మంచం కిందకి. దేవుని పిల్లలారా, సాధారణ మనిషి ఉన్న స్థితిలోనే ఒక సాధారణ నేటి క్రైస్తవుడు అనగా మనం ఉన్నటువంటి పరిస్థితిలోనే ఒకనాడు పౌలున్నాడు. తెలుసా? మనకన్నా ఎక్కువ ప్రతిష్ట కలిగిన వాడు, మనకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, మనకన్నా భక్తుడు. కానీ ఏదైతే తనకు ఆటంకం కలిగిస్తుందో, ఏదైతే అడ్డం పడుతుందో, ఏదైతే తనకు లాభం అని అనిపించిందో, తన జీవితానికి ఏవైతే బావుంటాయో, ఇంతవరకు తన జీవితాన్ని ఏవైతే అద్భుతంగా ముందుకు నడిపించాయో, అవే తనకు ఆటంకాలు అని అనుకున్నప్పుడు, క్షణంలో వాటిని వదిలేసి వాటిని మర్చిపోయాడట. మరిచిపోయాడట. మొత్తానికి మర్చిపోయాడటండి. మనం మర్చిపోతామా? మర్చిపోం మనం. మనం కావాలని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటాం. కదా! పౌలు లక్ష్య పెట్టలేదట వాటిని. లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టలేదు. మనం లక్ష్య పెడుతున్నాం గాబట్టే, మన గమ్యాన్ని చేరుకోలేకపోతున్నామండి. మనం టార్గెట్‌ని బ్రేక్ చేయలేకపోతున్నాం. యేసుక్రీస్తు గారు మనందరికీ తెలుసు. ఆయన ఆయన కమిట్మెంట్ మనందరికీ తెలుసు. ఆయన ముందున్న లక్ష్యం అండి, పౌలుకున్నటువంటి లక్ష్యం లాంటిది గాదండి. అది భయంకరమైన టార్గెట్. ఏమిటా టార్గెటు? మరణించాలి. అసలు అటువంటి టార్గెట్ ఎవరికైనా ఉంటుందండి ఈ భూమి మీద? ఎవ్వరికైనా. తీవ్రవాదులకుంటది. వాడు తీవ్రవాదంతో వాడు ఊగిపోతూ, వాడు చచ్చిపోతూ చుట్టూ ఉన్న కొంతమందిని చంపేసి వెళ్ళిపోతాడు వాడు. చూసారా నేను అమెరికాలో ఏదో టెర్రర్ అటాక్ అయింది. ఒక వానెట్‌తో ఫుట్‌పాత్ మీదకెళ్ళిపోయాడట. చచ్చిపోయారు మనుషులు. అలాగే మొన్న జర్మనీలో కూడా ఒక ఇటువంటి అటాక్ ఒకటయింది. వాడు చచ్చిపోతూ కొంతమందిని చంపేస్తాడు తీవ్రవాది. కానీ ప్రభువు లక్ష్యం ప్రజలను చంపటం కాదు. ప్రజలను బ్రతికించటం కొరకు తాను మరణించటం. ఆ గమ్యం మీద, ఆ లక్ష్యం మీద, ఆ గురి మీద వచ్చిన వాడండి. ఒక రిఫరెన్స్ చూద్దాం మనం ప్రభువు గురించి తెలిపేది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా డబ్బులివ్వడానికి కాదొస్తా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. జైల్లో పెట్టారు. డబ్బులిస్తే బెయిలిస్తారు. దాన్ని జామీను అంటారు మనకు తెలుసు. యేసుక్రీస్తు గారు ప్రజలందరి పాపం కొరకు డబ్బులివ్వటానికి రాలేదటండి. ప్రతిగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడట. ఇదెక్కడి విడ్డూరం అండి అసలు. మనం నేరం చేశాం, మనల్ని జైల్లో పెట్టారు. మనల్ని విడిపించాలి అంటే ఇంకొకళ్ళు చచ్చిపోవాలి అంటే ఎవరొస్తారు ముందుకు చెప్పండి? ఎవరన్నా డబ్బు పే చేయమంటే చేస్తారు. ఓ 10,00,000 కట్టాలి. తలో 1,00,000 యేసుకొని జామీన్ కింద డబ్బు డిపాజిట్ చేస్తారు. కోర్ట్‌లో డిపాజిట్ చేస్తారు. బావుంది. లేదంటే మీ అబ్బాయిని విడిపించాలంటే మరి మీరు మిమ్మల్ని ఉరి తీయాలి అన్నారనుకోండి. ఎవరొస్తారు ముందుకి? ఎవ్వరు రారు. ప్రభువు వచ్చారండి. పైగా ఎవరి కొరకు? దుష్టులు, హంతకులు, దుర్మార్గులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, పాపులు, జారులు, చోరులు పెద్ద లిస్ట్ ఉంటుందండి. వారినందరిని విడిపించడం కొరకు ప్రభువొచ్చారట. మరలా చదవమ్మా. మరలా చదువు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకొచ్చెను. ప్రభువు లక్ష్యం, ప్రభువు టార్గెట్ ప్రాణాన్ని ఇవ్వడం.
ప్రాణం పెట్టడం. పౌలు టార్గెట్ కాస్తో కోస్తో బెటర్ అండి. క్రీస్తు గమ్యము, క్రీస్తు లక్ష్యము భయంకరము. మనం కూడా వచ్చాం కువైట్. మనందరం కువైట్ వచ్చాం. ఎందుకొచ్చాం? అనేకులకు ప్రతిగా ప్రాణమునిచ్చుటకు అని ఎవరన్నా అనగలవా? డబ్బు సంపాదించుకొనుటకు. ఇక్కడ లేదు. ఇంకో చోటకి పోతాం. ఇంకో దేశానికి వెళ్ళిపోతాం. అక్కడా లేదు. ఇంకొక దేశానికి వెళ్ళిపోతాం. ఎక్కడా లేదు. ఇండియాలోనే పడి చేస్తాం. చూసారా? మన పరిస్థితి ఎలా ఉన్నది? ప్రభువు పరిస్థితి ఎలా ఉన్నది? కానీ లక్ష్యాన్ని ఛేదించటానికి, లక్ష్యాన్ని అందుకోవడానికి ఆయన ఎక్కడా బెసకలేదు, వెనకడుగు వేయలేదు, తొలగిపోలేదు ఎక్కడ కూడా. ఎన్నో ఏళ్ల పాటు ఆయన తన పోరాటాన్ని కొనసాగించాడు మనందరికీ తెలుసు. సువార్త ప్రకటించింది 30వ ఏట నుండి మాత్రమే మొదలుపెట్టింది. కానీ అంతకు ముందు కూడా ఆయనకి తెలుసుగా విషయం అంతా తెలుసు. అంతకుముందు తెలుసు, అంతకుముందు తెలుసు. ఎప్పుడు తెలుసు? అసలు భూమి మీదకు రాకముందే ఆయనకు తన భవిష్యత్తు ఏమిటో, తాను ఎందు నిమిత్తం వెళ్ళబోతున్నాడో, ఎలా మరణించబోతున్నాడో అన్నీ తెలుసు. చావు ఎదురుగా ఉన్నప్పుడండి, మరణం ఎదురుగా ఉన్నప్పుడు మనిషిని తీవ్రంగా బలహీనపరుస్తుంది. తీవ్రంగా బలహీనపరిచేస్తుందండి. ఎంతటి వాళ్ళైనా సరే చావు ముందు కదిలిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వారం రోజుల్లో చనిపోతారు అని అనగా, ఈ వ్యక్తి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతాడు. మీకు ఉరి శిక్ష ఖరారైంది, వచ్చే నెల 10వ తారీఖున మీకు ఉరి అమలు చేస్తాం అని అనగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అంతకుముందు 50 మర్డర్లు చేసిన వాడైనా, పీకలు కోసిన వాడైనా, తన ప్రాణం పోతోంది అని తెలియగానే బెంబేలెత్తిపోతాడండి. కానీ ప్రభువు రావటమే ప్రాణం పెట్టడానికి వచ్చారు. కాబట్టి ఆయనకు బాల్యం నుండి సంగతులన్నీ తెలుసు. అంతిమంగా ఏం జరగబోతుంది అన్నది. అయినప్పటికీ కూడా గురి తప్పలేదు ఎక్కడ. లక్ష్యము తప్పిపోలేదు. ఒక ఏడు కాదు, 33 ఏళ్ళు. పోనీ పసి వయసు తీసేద్దాం. బాల్య దినాలు కూడా తీసేద్దాం. 12వ ఏట నుండి ఆయనకు బాగా స్పృహ తెలుసు కదా. 12వ ఏటకే ఆయన నిష్ణాతుడు కదా. ధర్మశాస్త్రంలో ఆయన పండితుడు కదా అప్పటికే. అప్పటి నుండి ఆయనకి విషయం అంతా తెలుసు. అంటే మానసికంగా ఎంత స్థిర చిత్తుడు, కదలని వాడు, లొంగని వాడు, తడబడని వాడు, బలహీన పడని వాడు, ఎంత ధైర్యవంతుడు, లక్ష్యాన్ని సాధించాలి అనే ఎంత పట్టుదల, ఎంతటి నిబద్ధత, ఎంతటి అంకిత భావం కలిగిన వాడు. పోనీ అలా చేస్తే అదేమో పెద్ద ఉద్యోగం వస్తుంది, ఏదో పెద్ద పెద్ద పదవి వస్తుంది అంటే మనం అనుకోవచ్చు. అంత నిబద్ధత, అంత అంకిత భావం దేని కొరకంటే ఒక ఉద్యోగం సంపాదించడానికి కాదు, ప్రాణం పెట్టడానికట. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలను చివరి క్షణం వరకు చూపించిన ఆయనే మనం నమ్ముకున్న దేవుడైన యేసుక్రీస్తు. ఆయనే కనుక వెనకడుగు వేసి ఉంటే, ఆయన గురి తప్పి ఉంటే, గురి నుండి తప్పుకొని ఉంటే, లక్ష్యము యొద్దకు చేరలేక నిలబడిపోయి ఉంటే, తన టార్గెట్ ని చెరిపేసుకుని ఉంటే, విత్డ్రా చేసుకుని ఉంటే, తన మనసు మార్చేసుకుని ఉంటే, ఈ రోజు నేను ఇక్కడ కూర్చోను, మీరు లైవ్ లో ఉండరు, మనకు రక్షణ అనేది లేదు, పాప క్షమాపణ అనేది లేదు. దేవుని పిల్లారు, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, గమ్యస్థానానికి చేరుకోవడానికి, అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి మనకు కావలసినటువంటి పట్టుదల, ఉండవలసిన నిబద్ధత, అంకిత భావము ఏ స్థాయిలో ఉండాలి అసలు అన్నది ఆయన జీవితం, పౌలు జీవితం మనకు పాఠాలుగా కనపడుతున్నాయి అన్నమాట. పౌలుకి ఇంకా కొన్ని వెనకున్నాయి. ప్రభువు పరిపూర్ణుడు, మనకు తెలుసు, నిర్మలుడు ప్రభు వెనుక ఏమీ లేనప్పటికీ ఆయన జీవితంలో పాపాలు, లేకపోతే ఆయన జీవితంలో బలహీనతలు వంటివి లేనప్పటికీ, వెనక లేనప్పటికీ ముందున్నవి అతి భయంకరమైనవి. పౌలుకు వెనుకున్నవి పట్టిలాగుతూ ఉంటే, ప్రభువుకు ముందు ఉన్నటువంటి లక్ష్యాలు చాలా కఠినమైనవి. ఆయనకున్నటువంటి లక్ష్యాలలో అగ్రస్థానంలో నిలబడేది ప్రాణం పెట్టడం అయితే, తర్వాతి స్థానంలో నిలబడింది సువార్త ప్రకటన కార్యక్రమం. ఆయన సువార్తను ప్రకటించడానికి కూడా వచ్చారు. దేవుని పని పూర్తి చేయటం, దేవుని పనిని, తండ్రి పనిని తుదముట్టించడానికి వచ్చారు. ఇన్ని టార్గెట్స్ ఉన్నాయి ఆయనకు. ముందు దేవుని పని తుదముట్టించాలి, అనగా సువార్తను ప్రకటించాలి. ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయాలి. కేవలం సువార్త ప్రకటన మాత్రమే కాదండి, ఆ తర్వాత ఆయన చాలా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. చేయవలసినవన్నీ పూర్తి చేశారు. అంతిమంగా ప్రాణం పెట్టారు. ఫైనల్ గా ఆయన ప్రాణం పెట్టారు. ఇలా ముందు ఒక లక్ష్యం, దాని తర్వాత ఒక లక్ష్యం ఉంది, దాని తర్వాత మరొకటి ఉంది, అంతిమంగా ప్రాణం పెట్టడం అనేది ఉన్నది. వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆయన కొట్టుకుంటూ, ఛేదించుకుంటూ, అధిగమించుకుంటూ, సాధించుకుంటూ వెళ్ళారనమాట. చూసారా, ఒక 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 సివిల్ సర్వీసెస్ కి మనం ఎంపిక కావాలి అంటే ముందు ప్రిలిమ్స్ రాయాలి, తర్వాత మెయిన్స్ రాయాలి, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆ తర్వాత నువ్వు ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు నీకు సర్వీస్‌లోనికి ప్రవేశం ఉంటుంది. ఎన్నో లక్ష్యాలు, ఎన్నో గమ్యాలు, ఎన్నో టార్గెట్లు. మరి మన పరిస్థితి. మనకేమి టార్గెట్స్ లేవా? మనకేమి గమ్యాలు లేవా? మనకుండవండి. మనం పెట్టుకుంటాం గానీ ఎత్తేస్తాం. అయిపోయింది తీసేసాం. కంపెనీ ఎత్తేస్తుంటారు చూసారు? అలాగా మనం కూడా ఎత్తేస్తాం. పిల్లారా నిలబడాలండి. మనం కూడా నిలబడాలి బలంగా. బలమైన అడుగులు వేయాలి. మన గమ్యము, మన లక్ష్యము కూడా పౌలు గమ్యము, పౌలు లక్ష్యం వంటిది కావాలి. క్రీస్తు గమ్యము, క్రీస్తు లక్ష్యము వంటిది కావాలి. క్రీస్తు లక్ష్యం ఏమిటి? మనందరికీ తెలుసు. యోహాను సువార్త 4 అధ్యాయం 34 వచనంలో ఉంటుంది చూడండి ఒకటి. యోహాను సువార్త 4 అధ్యాయము ఎంతమ్మా అది? 34 వచనం. యేసు శిష్యులను చూసి అంటున్నారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. ఏమిటట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, పని సంపూర్తి చేయాలి. అదే నాకు ఆహారం అంటున్నాడు. ఈ లక్ష్యం మన లక్ష్యం కావాలి. ఈ టార్గెట్ మన టార్గెట్ కూడా కావాలి. దేవుని పనిని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం మరణించే లోపు దేవుని పని పూర్తి చేయాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. దేవుని పనిని లక్ష్యంగా పెట్టుకోవాలి ముందు. ఆ పనిని పూర్తి చేయాలి. ఆ పని పూర్తి చేయడానికి పరిశ్రమించాలి. కష్టపడాలి. వెనుకున్న వాటిని విస్మరించాలి. లక్ష్య పెట్టకూడదు. నిర్లక్ష్య పెట్టాలి వెనుకున్న వాటిని. కానీ మనకు పని కన్నా ఏది ముఖ్యం? వెనుకున్నవి ముఖ్యం. మనల్ని పిలుస్తున్న వాళ్ళే మనకు ముఖ్యం. ఎవరు పిలుస్తున్నారు? పాపం పిలుస్తోంది. పాపం ఎలా పిలుస్తోంది? ఒక మనిషి రూపంలో పిలుస్తుంది. ఒక మద్యం రూపంలో, తాగుడు రూపంలో పిలుస్తుంది. ఒక డబ్బు రూపంలో పిలుస్తుంది. ఈ లోక సంబంధమైన సంతోషాల రూపంలో పిలుస్తుంది. అన్ని విధాలుగాను పాపం పిలుస్తూ ఉంటుందండి. పిలిచింది కదా అని వెళ్ళామనుకో, ఇక్కడితో మన ప్రయాణం ఆగిపోయినట్టే లెక్క. మన గమ్యం దెబ్బతినేసినట్టు లెక్క. మనం ఏ లక్ష్యాన్ని చేరుకోలేము. కాబట్టి దేవుని పని జరిగిస్తూ వెళ్ళాలి. దేవుడు అప్పగించిన పని పూర్తి చేయాలి. ప్రభువు ఈ ప్రపంచానికి దేనినైతే ఒక బహుమతిగా ఇచ్చారో, ఆ బహుమతి అయిన పునరుద్ధానమును మనం కూడా పొందుకోగలగాలి. పౌలు లక్ష్యం ఏమిటి? పౌలు గమ్యం ఏమిటి? ఒకసారి చూద్దాం మనం. మరలా చూద్దాం. అక్కడికి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని అన్నాడు చూడండి. అంటే నేను ప్రభువు వచ్చినప్పుడు పునరుద్ధానుడనై నా ప్రభువుతో కలిసి ఎల్లకాలము బ్రతకాలి. ఆ శాశ్వతమైన జీవితాన్ని, అనంతమైన ఆ జీవితాన్ని నేను అందుకోవాలి. దాని కొరకు నేను ఏమైనా చేస్తాను. దేన్నైనా వదులుకుంటాను. ఎంత గౌరవాన్నైనా సరే నేను తిరస్కరిస్తాను. ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. నా ప్రాణాన్ని కూడా నేను పెడతాను అన్నాడు పౌలు. ఆయన తెగింపు మనకు తెలుసు. ఆయన ధైర్యం మనకు తెలుసు. ఆయన పడిన శ్రమలు మనకు తెలుసు. ఆయన పొందిన వేదనలు మనకు తెలుసు. ప్రతి ఒక్కడు ఆయన మోసం చేసినోళ్ళేనండి. నా అన్న వాళ్ళ దగ్గర నుండి బయట వాళ్ళ వరకు. సహోదరుల వలనైనటువంటి శ్రమల్లోను అంటాడు. ప్రతి ప్రయాణంలోనూ ఆయన ఘోరమైన శ్రమ అనుభవించాడు పౌలు గారు. ఎందుకింత శ్రమ? ఎందుకింత బాధ? ఎందుకిన్ని వేదనలు అంటే ఒక గమ్యం ఉంది, ఒక టార్గెట్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏమిటో తెలుసా? ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో నుండి పునరుద్ధానము కలగాలి. ఫలితంగా నేను నా ప్రభువు దగ్గరకు వెళ్ళిపోవాలి. ఇదే గురి, ఇదే లక్ష్యం, ఇదే గమ్యం. అనగా పరలోకానికి, మోక్షానికి చేరిపోవాలి. పరమాత్ముని చెంతకు వెళ్ళిపోవాలి అన్నదే పౌలు లక్ష్యము, గమ్యము. దాని కొరకట ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాడిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరచి, వెనక ఉన్నవి మరచి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని. కాబట్టి మనమేం చేయాలో చెబుతున్నాడు. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అన్నాడు చూడండి. మనమందరము ఇలాగే ఉండాలి అంటున్నాడు. ఇంకా నా వలే మీరు కూడా
ఒకవేళ మీరు పరిచయులై ఉంటే, మీరు బెన్యామీను గోత్రానికి చెందిన వాళ్ళై ఉంటే, లేక మీరు యూదా గోత్రానికి చెందిన వాళ్ళైనా, మీకు సమాజంలో ఒక పలుకుబడి, ఒక స్టేటస్ మీకేమున్నా సరే, మీరు వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువు కొరకు నా వలె మీరు కూడా పరిగెత్తాలి అంటున్నాడు. ఇప్పుడు దాన్ని మనకు అన్వయింప చేసుకుంటే, మన స్టేటస్‌లు, మన గౌరవాలు వీటన్నిటిని మనం పక్కన పెట్టి, మనల్ని పట్టి పీడిస్తున్న పాపాలు ఏవైతే ఉన్నవో, మనం దేవునిలో ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డం పడుతున్నవి ఏవైతే ఉన్నవో, వాటిని మనం బద్దలుగొట్టి, వాటిని నిర్లక్ష్యపెట్టి, వాటిని అధిగమించి మనం ముందుకు వెళితే, మనము కూడా అనుకున్న లక్ష్యాన్ని పౌలు గారి వలె చేరుకోగలము. ఆయన పోరాట పటిమ ఫలితం ఆయనకి అర్థమైపోయిందండి. అందుకే ఏమంటున్నాడు చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రికలో కదా ఒక మంచి మాట మాడతాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము. విమోచనం. తిమోతి నువ్వెలా ఉండాలంటే, తిమోతి నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. శ్రమపడు. నేను మితముగా ఉన్నాను. నేను శ్రమపడ్డాను. సువార్తికుని పనిచేశాను. నా పరిచర్యను సంపూర్ణముగా జరిగించాను నేను. నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడాను. లక్ష్యాన్ని ఛేదించాలని అంటున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, అంతము వరకు నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని గనుక ఇక మీదట నా కొరకు నా ప్రభువు దగ్గర నీతి కిరీటము ఎదురు చూస్తున్నది. నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, అనగా ఆయన వలె పరుగును పెట్టిన వారికి, ఆయన వలె లక్ష్యాన్ని ఛేదించిన వారందరికీ అనుగ్రహిస్తాడు అంటున్నాడు. కనుక మనం గమ్యాన్ని ఛేదించాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రభువు చెంతకు మనం వెళ్ళాలి. మృతులలో నుండి మనకు పునరుద్ధానం కలగాలి. ఇన్ని జరగాలంటేనండి, మొట్టమొదట మనం పాపాన్ని ఆపాలి. అది ఏ రూపంలో ఉన్నా సరే, ఆలోచనలో ఉందా, చూపులో ఉందా, మాటలో ఉందా, ప్రవర్తనలో ఉందా, అనగా చేతల్లో ఉందా, ఎలా ఉన్నా సరే, నువ్వు నీ పాపాన్ని ఆపకపోతే, నేను నా పాపాన్ని నిలువరించలేకపోతే, ఈ బ్రతుకు, ఈ సంవత్సరములు ఇవన్నీ కూడా వ్యర్థములు. ఆపగలవా? ఆపాలి. వెనుకున్న వాటిని నిర్లక్ష్య పెట్టగలమా? పెట్టాలి. చాలా కష్టం. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా ఇబ్బంది పెడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకం, మనమైన ఈ దేహము, ఈ హృదయము అన్నీ కూడా చాలా ఇబ్బందులు పెడతాయి. నిన్ను దారి మళ్లించడానికి అవి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక పౌలు వలె, ఒక క్రీస్తు వలె నీ గమ్యాన్ని, నీ లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, మన గురిని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, ఎలా వెళుతున్నామో మనం సరి చూసుకుంటూ, జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా గురిని ఛేదించటం చాలా చాలా అవసరము. వీరిరువురిని మనం మార్గదర్శకంగా తీసుకొని, మనం అడుగులు వేస్తున్నట్టయితే, మన పరుగును మనం కొనసాగిస్తున్నట్టయితే, వారి వలె మనం కూడా గమ్యాన్ని చేరుకోగలము. దాన్ని సాధించడానికి దేవుడు మనకు తన సహకారాన్ని అందిస్తాడు. ఇదే చదువుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునునైన యేసు వైపు చూచుచు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ప్రభువు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవుని తలుచుకోండి, ప్రభువుని తలుచుకోండి. ఆయన ఎలా పరుగు పెట్టాడో చూడండి. ఆయన ఎలా సహించాడో చూడండి. ఆయన ఎలా భరించాడో చూడండి. ఆయన ఎలా ఎదిరించాడో చూడండి. ప్రతి శోధనను యేసుక్రీస్తు గారు ఎదిరించారు. ప్రతి బలహీనతను ఆయన ఎదిరించాడు. ప్రతి పాపమును ఆయన త్రిప్పికొట్టాడు. అందుకే ఆయనను చూడమంటున్నాడు.
ఆయనను చూడండి. ఆయన జీవన విధానం చూడండి. ఆయన ప్రవర్తన చూడండి. ఆయన నడవడిక చూడండి. ఆయన పోరాట పటిమను చూడండి. ఆయనను స్ఫూర్తిగా తీసుకోండి. ఆయన అడుగుజాడల్లో నడవండి. మీరు ఆయన వలె సాధిస్తారు అని చెబుతున్నాడు పౌలు గారు. మరలా చదువుదాం, ఎంత బాగుంది చూడండి. మొదటి వచనం, మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సుడువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి, అందుకోవాలి అంటే ముందు పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపమే మన వెనక్కున్నదన్నమాట. మనలో ఉన్నది, మన యందున్నది, మనమై బ్రతుకుతోంది, మన ద్వారా బ్రతుకుతోంది పాపం. మనల్ని లోబరుచుకుంటోంది. ప్రపంచాన్ని అంతటిని పాపం లోబరిచేసుకోలేదండి. తన గ్రిప్పులో పెట్టుకుంది పాపం. ఇంకేమంటున్నాడు? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును నైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం, ఓపికతో పరిగెడదాం, ఓపికతో పరిగెడదాం. ఆయన ప్రభువు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనముని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు, మనం కూడా ఆయన వలె అలసట పడకయు అలిసిపోతామండి. దేవుని కొరకు బ్రతకడం అంటే చాలా అలసట, తెలుసా మీకు? ఎందుకు? సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అన్ని అవమానాలు భరించాలి, అన్ని నిందలు భరించాలి, అందరి నోళ్ళలోనూ నానాలి. ఎంత మంచి చేసినా నీకు చెడు ఎదురొస్తుంది. ఎంత ప్రేమించినా నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు. నాన్న వాళ్ళు ఎవరు నిన్ను నిన్ను పట్టించుకోరు, నిన్ను వదిలేస్తారు. నువ్వెంత ప్రేమించినా నిన్ను మాత్రం అవసరానికి వాడుకుంటారు తప్పించి నిన్ను పట్టించుకోరు. నిన్నెవ్వరూ చేరదీయరు. నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది? ఎవరి కొరకు ఈ తాపత్రయం అనిపిస్తుంది? ఏం బావుకుంటున్నట్టు దేని కొరకు ఈ ఈ పోరాటం అంతా అనిపిస్తుంది? అటువంటి ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతాం. దేవుని కొరకు బ్రతకడం అంటే ఏమిటనుకుంటున్నారు? ప్రభువు పరిస్థితి చూసారా? సొంత వాళ్ళు చేరదీయలేదు, సొంత ఊళ్ళో వాళ్ళు చేరదీయలేదు, ఎవ్వరు చేరదీసిన వాళ్ళు లేరండి. అందరి వైపు నుంచి ఆయన బాధలే ఎదుర్కొన్నాడు, అవమానాలే పొందాడు. ఎంతమందికి మేలు చేశాడో తెలీదు, ఇంతమంది ఆయన మీద తిరగబడ్డారు. కాబట్టి అది చాలా కష్టం దేవుని కొరకు బ్రతకటం. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయన. మీరు అలసట పడకయు అన్నాడు చూడండి. అలసిపోకండి, వ్యక్తి చెందకండి, నిస్పృహలోకి వెళ్ళిపోకండి, అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, విసిగిపోకుండా ఉండినట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఆయన తలంపులలో మీరు బ్రతుకుతూ ఆయనను చేరుకోవడానికి మీ పరుగును తుదముట్టించండి అంటున్నాడు. ఇది మన లక్ష్యం కావాలి అంటున్నాడు. ఇది మన గురి కావాలి. ఇలా మనం బ్రతికితే గమ్యాన్ని చేరుకోగలం, పరమాత్మని మనం అందుకోగలం. ప్రభువు రెండవ రాకడలో మన దేహములు పునరుద్ధానమవుతాయి, పునరుద్ధానము చెందుతాయి. అనగా మనం తిరిగి లేపబడతాము. సాధించగలం అంటారా? ఒక్కొక్క రోజు ప్రయత్నిస్తూ వెళదాం. ఒకరోజు విజయం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. రెండవ రోజుకు మనకది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మొదటి రోజు మనం సాధించిన విజయం సాధించగలము అనే ఒక ధైర్యాన్ని మనకిస్తుంది. రెండవ రోజుకి అది మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలా దినము వెంబడి దినము మనం ప్రభువు ఆజ్ఞలలో, ప్రభువు కనుసన్నలలో, ప్రభువు సూచనలో, ప్రభువు వాక్కులలో మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళుతున్న నాడు సంపూర్ణులమై దేవుని సన్నిధికి చేరుకోగలము. అదే మనందరి గమ్యము, అదే మనందరి లక్ష్యము కావాలి. ఈ పరుగులో, ఈ పోరాటములో, ఈ ప్రయాణములో మనము మరిచిపోవలసిన వాటిని మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? పాపాన్ని మర్చిపోవాలి. కానీ మనం ఏం మర్చిపోతాం? వాక్యాన్ని మర్చిపోతాం. మరిచిపోవలసిన వాటిని మరిచిపోకూడని వాటిని మర్చిపోతుంటాం. పాపాన్ని విస్మరించాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును నిర్లక్ష్య పెట్టి వాటిని తుంచుకుని దేవుని పనిలో మనం ముందుకు సాగిన నాడు, క్రీస్తునే లక్ష్యంగా పెట్టుకుని మనం అడుగులు వేసిన నాడు, మన పరుగును మనం కొనసాగించిన నాడు తప్పనిసరిగా దేవుని ఉన్నతమైన బహుమానాన్ని మనము కూడా అందుకోగలము. అది ఈ సంవత్సర రూపంలో మనకు వచ్చింది అని మనం అనుకోవాలి.
అందుకే దేవుడు ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడు. అందుకే ఈ ఏడాదిని కూడా మనం చూడగలిగాం. ఆలోచించండి. ఆలోచిద్దాం మనమందరం. ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. పరిశుద్ధుడా, కన్న తండ్రి, 2025వ సంవత్సరాన్ని మాకు చూపించి, రెండవ దినం వరకు మమ్మల్ని బ్రతికించి ఉంచినందుకు మీకు ధన్యవాదాలు. నాయనా, 2025వ సంవత్సరంలోని మొదటి దినముననే ఎంతోమంది మరణించారు దేవా! మీ కృపలో మేము రెండవ రోజును చూస్తున్నాం. మీకు ధన్యవాదాలు. తండ్రి, మీ చెంతకు చేరుకోవాలి అన్నదే మా లక్ష్యం. మా గురి అదే నాయనా. అయితే మేము ఆ గురి నుండి తప్పిపోతున్నాం ప్రతి సంవత్సరం. తొలగిపోతున్నాం తండ్రి. ఈ సంవత్సరమైనా మీ యందు బలముగా నిలబడి, మీ పనిలో ముందుకు కొనసాగి, మీరు ఏర్పరిచిన లక్ష్యాన్ని అందుకొనగలిగే శక్తి సామర్థ్యాలను మేము మేము సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం దేవా! మాకు సహాయపడండి. మమ్మను బలపరచండి. గడిచిన సంవత్సరం అంతా మీ బిడ్డలమైన మమ్మను కాపాడి సంరక్షించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ సంవత్సరాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. మా జీవితాన్ని మీ ముందు పెడుతున్నాం నాయనా. మీరు స్వీకరించి మీ చిత్తానుసారంగా నడిపించండి. అపవాదితో పోరాడుటకు, పాపముతో యుద్ధము చేయుటకు నాయనా మాకు శక్తినివ్వండి. సులువుగా చిక్కులు పెట్టు పాపముల నుండి బయటపడి, మా వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికై పరుగులు పెట్టగలిగే ధైర్యమును, బలమును, వాక్యమును మాకు నిరంతరము అనుగ్రహించండి. నాయనా, గడిచిన సంవత్సరం అంతా మీ బిడ్డలు ఎంతో కష్టపడి సంఘానికి సేవలందించారు. అందరినీ చల్లగా చూడండి. గత సంవత్సరం అనేక మంది మీ బిడ్డలు తమ కష్టార్జితాన్ని కృతజ్ఞతగా మీకు సమర్పించారు. వారందరి కష్టమును స్వీకరించండి. అందరి కష్టార్జితమునకు తగిన ప్రతిఫలాన్ని వారికి ప్రసాదించండి. ఆత్మ జ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రిని బట్టి మీకు ధన్యవాదములు. దీర్ఘాయుషు, సంపూర్ణ ఆరోగ్యము తండ్రి గారికి అనుగ్రహించండి. దయలో ఉన్న మీ బిడ్డలందరి కొరకై విజ్ఞాపన చేస్తున్నాం. ఈ బిడ్డలందరినీ ప్రేమించి అందరి ఆరోగ్యములను కుదుటపరచండి. నిన్న కార్యక్రమానికి దేశపు నలుమూలల నుండి మీ బిడ్డలొచ్చారు. నాయనా, వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమించండి. అలాగే నేను ఎంతో మంది ప్రార్థనా సహాయం కోరగా వారందరి విషయమై ప్రార్థిస్తున్నాము. నాయనా, మీ బిడ్డలకు సహాయపడండి. కువైట్‌లో త్వరలో లేఖనాల పరిశోధన సదస్సులు జరిగించడానికి సిద్ధపడుతుండగా నాయన సహాయపడండి. మీ సంఘమును ప్రేమించండి. సంఘంలోని మీ బిడ్డలందరినీ కాపాడండి. మీ కుటుంబాన్ని బలపరచండి. అనేక మందిని మీ కుటుంబంతో చేర్చమని వేడుకుంటున్నాం. మీ కుమారులందరూ డ్రైవింగ్‌లు చేసుకుంటూ బ్రతుకుతుండగా వారి వాహనముల చుట్టూ మీ భద్రత ఉంచండి. మీ కుమార్తెలందరూ రకరకాల పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండగా మీ కుమార్తెలందరినీ కాపాడి సంరక్షించండి. నాయనా, రేపు మీ కుటుంబంగా 2 చోట్ల మేము సమావేశం కాబోతుండగా బిడ్డలందరినీ క్షేమముగా, సంఘముగా సమకూర్చమని, తిరిగి క్షేమముగా అందరినీ వారి గృహములకు చేర్చమని వేడుకుంటూ, తిరిగి శనివారంతో మేమందరము మీ కుటుంబంగా ఆన్‌లైన్‌గా సమావేశమగుటకు మాపై మీ కృపను ఉంచమని ప్రాధేయపడుతూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.